సంబరాలు జరుపుకోవడానికి ప్రభుత్వానికి కానీ స్థానికంగా ఉన్న పార్వతీపురం ఎమ్మెల్యే గారికి కానీ ఎటువంటి అర్హత లేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ పార్వతీపురం పట్టణంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ఎన్నికల ముందు విజయ్ చంద్ర గారు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సమస్యలనేవి మర్చిపోయినట్టు మాకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈవేళ పార్వతీపురంలో మంచినీరు 2 రోజులకి 3 రోజులకి వారం రోజులకి ఒక రోజు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ మంచినీరు కూడా ఒక్కొక్క సందర్భాల్లో బురద నీరు వస్తుంది. ఇప్పటికి కూడా దాని సమస్య పరిష్కారం చేయలేదు. అలాగే ఈరోజు చెత్త సమస్య విపరీతంగా ఉంది. పట్టణ ప్రజలు చెత్తతో అనేకమైన రోగాలకు గురయ్యే పరిస్థితి ఉంది. చెత్తను డంపింగ్ చేస్తామన్నారు. ఈ రోజు వరకు డంపింగ్ యార్డు కోసం కనీసం ఆలోచన అనేది చేయలేదు. అలాగే టిక్కో ఇల్లు 600 ఇల్లు 1600 ఇల్లు నిర్మాణం చేస్తున్నాయి. వాటిని లబ్ధిదారులకు అప్పచెప్పాలని అనేక సందర్భాల్లో లబ్ధిదారులు అడుగుతున్నారు. అలాగే సిపిఎం పార్టీగా మేము అనేక సందర్భాల్లో పర్యటన చేసి ఆందోళన చేసిన ఈ రోజు వరకు టిక్కో ఇల్లు లబ్ధిదారులకు అప్పచెప్పలేదు. అలాగే ఇవాళ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా జిల్లా అయిన తర్వాత ట్రాఫిక్ సమస్య అనేది పెద్దదయ్యింది. దీనికి నూతనంగా బైపాస్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. దానికోసం కనీసం పట్టించుకోలేదు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారు ఈ జిల్లాలో ప్రధానమైన పరిశ్రమ సీతానగరం మండలంలో లచ్చీపేటలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అది ఒక్కటే పరిశ్రమ. నేను అధికారంలోకి వస్తే దాన్ని తెరిపిస్తానని చెప్పారు. ఇంతవరకు దాని గురించి కనీసం ఆలోచించలేదు. కాబట్టి ఇప్పటికైనా మొత్తం పార్వతీ పట్టణంలో ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో ఈ సమస్యలన్నిటి మీద కూడా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పార్వతీపురం పట్టణంలో ఢిల్లీ కబ్జాలు పెట్టుకోవడం, కబ్జాలు చేయడం, అధికారులను వేధించడం, ఎవరైనా రాజకీయ పార్టీ అపోజిషన్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని రకరకాలుగా వేధించడం తప్ప ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం అనేది లేదు. కాబట్టి మేము కోరుతున్నది ఒకటే, ఇందులో ఎటువంటి రాజకీయాలు కానీ ఇంకొకటి లేవు. సమస్యలు పరిష్కారం చేయండి. పార్వతీపురం పట్టణ ప్రజలకి ఉపశమనం కలిగించిన తర్వాత మీరు విజయ్ చంద్ర గారు కానీ ప్రభుత్వం కానీ సంబరాలు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మొత్తం పార్వతీపురం పట్టణంలో ప్రచారం చేసి ప్రజలందరినీ కదిలించి ఈ సమస్యలపై సిపిఎం పార్టీగా ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.